ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతుంటే నిజంగా కూడా విడ్డూరం అనిపిస్తుంది. బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ బీజేపీకి ఏమాత్రం కూడా లేదు. మరి నిన్ననే వాళ్ళు జాతీయ కమిటీ వేసారు. జాతీయ కమిటీలో కూడా తెలంగాణకు మొండి చేయి చూయించారు. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే అత్యవసర మెజార్టీ తోటి ఆడ మోడీ ప్రధానమంత్రి అయి ఆడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు. బీసీలకు మొండి చేయి చూయిస్తాడు. మరి ఈరోజు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. నిన్న జరిగినటువంటి జాతీయ కమిటీలో కూడా ఇలా బీసీలకు అన్యాయం జరిగింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని తీసేసినప్పుడు మీకు బీసీలు గుర్తుకు రాలేదా? మొన్న ఏదైతే ఎలక్షన్ ముంగట బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆయన్ని తొలగించి మరి ఒక ఓసీకి ఇచ్చినప్పుడు మరి బీసీల గురించి మాట్లాడలేదు. ఇలా రామచంద్రరావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం 1931 తర్వాత ఇలా భారతదేశంలో కులగణన జనగణన జరిగిందంటే అది తెలంగాణలో రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పంపితే మరి కేంద్రంలో మోడీ బీసీ అని చెప్పుకుంటాడు. మరి తెలంగాణలో ఇలా బీసీలకు అన్యాయం చేసిందా లేదా? మొన్న బిల్లు పాస్ అయితే 42% చట్టరీత్యా మరి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చేది. అయినా మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా తెలంగాణలో 50% స్థానిక సంస్థల్లో మేము రాజకీయంగా అవకాశం కల్పించినాం. మరి ఏ ముఖం పెట్టుకొని రామచంద్రరావు ఇలా బీసీల గురించి మాట్లాడుతుండ్రు? తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు ఇస్తే కనీసం కేంద్రంలో మీ పార్టీలో ఎవరికి కూడా స్థానం కల్పించరు. మీరు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ తెలంగాణ రావాల్సిన హక్కులను కూడా కొట్లాడలేని దద్దమ్మలు ఇలా బీసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక రెడ్డి బిడ్డ అయినా ఇలా తెలంగాణకు రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున పోరాటం పటిమగలటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇలా 4 గంటలకు ఆవిష్కరిస్తున్నాడు. అది బీసీల పట్ల ఉన్న శుద్ధశుద్ధి. మొన్ననే 14 తారీఖు నాడు కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిండు. ఇది బీసీలకు పెద్దపీట వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా మీ జాతీయ అధ్యక్షుడు బీసీ కాదు, మీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు. మరి మా జాతీయ అధ్యక్షుడు ఒక దళితునికి ఇస్తే ఆ దళితుని కూడా ఇలా కుల వివక్షణతో గంగాజలతో శుద్ధి చేస్తున్నారు. ఇంకా అంటరానితనాన్ని మీరు ప్రజల మీద రుద్దుతున్నారు. అంటరానితనానికే కదా మా గాంధీ గారు పోరాడింది. ఇలా మళ్ళా అంటరానితనాన్ని తీసుకొస్తున్నారు. అంటే కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టి దేవుని పేరు మీద ఓటు దండుకునే మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ లేదు. రామచంద్రరావు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు. ఇలా సామాజిక న్యాయం ద్వారా అందరికి అవకాశాలు కల్పిస్తున్నాడు. దీన్ని చూసి ఓర్వలేక ఎట్లాగో మీ బీఆర్ఎస్ వాళ్ళు మీ బీజేపీ వాళ్ళు 2 చీకటి ఒప్పందాలతోటి మొన్న వాళ్ళు మీకు సహకరిస్తే 8 సీట్లు మీరు గెలిచారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇలా తెలంగాణలో మీరు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్కు సపోర్ట్గా మీరు మాట్లాడుతున్నట్టు అర్థమైంది. అందుకే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత సామాజిక న్యాయంతో పాటు అన్ని విధాల అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఇలా ట్యాంక్ బండ్ విగ్రహాలతో పాటు అన్ని కుల సంఘాలకు కుల భవనాలతో పాటు ఇలా పెద్దపీట వేస్తుంది ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇది చూసి ఓర్వలేక ఇలా ఏదో మీరు బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టుగా ఇలా సర్దార్ సర్వపాపన్న మరి విగ్రహ ఆవిష్కరణ రోజు బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని ఏదో ఒకటి చిల్లర మల్లన మాట్లాడని ఇలా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడడం సరికాదు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు మైనార్టీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని చూసి ఓర్వలేక చిల్లర మాట్లాడుతున్నావు. తస్మత్ జాగ్రత్త రామచంద్రరావు గారు.